తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడంటే పాటలు వినడానికి చూడడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేసి కావలసిన పాటను టైప్ చేసి సింగిల్ క్లిక్తో చూడవచ్చు. అయితే ఆనాడు పాటలు వినడానికి చూడడానికి చాలా తక్కువ ఆప్షన్స్ ఉండేవి. కావలసిన పాటను కోరుకున్న సమయంలో చూడటానికి అస్సలు కుదిరేది కాదు. పాటల్ని చూడాలంటే వారానికి ఒకసారి ప్రసారమయ్యే చిత్రలహరి కోసం ఎదురు చూడాల్సిందే. దూరదర్శన్లో హిందీ పాటల కోసం చిత్రహార్ ఎలాగైతే ఉందో అలాగే తెలుగు పాటల కోసం చిత్రలహరి కూడా అలాగే దూరదర్శన్లో ప్రసారం అయ్యేది. దూరదర్శన్ తెలుగు ఛానల్ ప్రారంభమైన నాటి నుండి వారానికి ఒకరోజు చిత్రలహరి కార్యక్రమం ప్రసారం అయ్యేది. శుక్రవారం వస్తుంది అనగానే అందరికీ చిత్రలహరి ముందుగా గుర్తుకు వచ్చేది. గుండమ్మ కథ చిత్రంలోని సంగీతంతో చిత్రలహరి టైటిల్ కార్డ్ పడేది. ఈ టైటిల్ కార్డ్ చెవిన పడగానే చిత్రలహరి టీవీలో మొదలైందని అందరూ పరిగెడుతూ వచ్చి టీవీల ముందు వాలేవారు. వివిధ చిత్రాల్లోని మెలోడియస్ క్లాసికల్ సాంగ్స్ ను ఈ కార్యక్రమంలో ప్రసారం చేసేవారు. వరుసగా 6 పాటలని ఈ కార్యక్రమంలో చూపించేవారు. కొంతకాలం తర్వాత ఈ కార్యక్రమానికి ఓ యాంకర్ను పెట్టి సినిమాల గురించి, నటుల గురించి, వాళ్ళ సినీ ప్రయాణం గురించి చెబుతూ పాటల్ని ప్రసారం చేసేవారు. అయితే 90s కిడ్స్ ఈ కార్యక్రమాన్ని ఎప్పటికీ మర్చిపోరు. బుల్లితెరపై ప్రసారమైన కార్యక్రమాలలో ఈ కార్యక్రమం ఒక ట్రెండ్ని సృష్టించిందని చెప్పాలి. మొదట్లో ఈ కార్యక్రమం శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రసారం చేసేవారు. తర్వాత కొన్ని నెలల పాటు ఈ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం 5 గంటలకి ప్రసారం చేశారు. తర్వాత 1996 నుండి చిత్రలహరి కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం రాత్రి 7:30 ప్రసారం చేయడం ప్రారంభించారు. చాలా ఏళ్ల పాటు ఈ కార్యక్రమం సంగీత ప్రపంచంలో ప్రేక్షకులని ముంచెత్తింది. శుక్రవారం 7:30 అయిందంటే అందరూ టీవీలకు అతుక్కుపోయేవారు. ఈ రోజు చిత్రలహరిలో ఏ పాటను వేస్తారో అని ముందుగానే డిస్కస్ కూడా చేసేవారు. చిత్రలహరి కార్యక్రమానికి ఉన్న క్రేజ్, పాపులారిటీ, అలాగే ఈ కార్యక్రమంలో ఉన్న తీయదనం 90s కిడ్స్ కి మాత్రమే తెలుసు. క్రమక్రమంగా VCDలు, DVDలు, మొబైల్ ఫోన్లు రావడం వలన ఇలాంటి కార్యక్రమాల మీద ఆసక్తి ప్రేక్షకులలో తగ్గిపోయిందని చెప్పాలి. ఈ జ్ఞాపకాలన్నీ కేవలం 90s కిడ్స్ కి మాత్రమే సొంతం అని చెప్పాలి. దూరదర్శన్లో అలనాటి చిత్రలహరి కార్యక్రమం మీకు గుర్తుందా? చిత్రలహరి కార్యక్రమంతో మీకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి పాత కార్యక్రమాలకి సంబంధించిన మరెన్నో అప్డేట్స్ కోసం తెలుగు ఫ్లేమ్ గోల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగలరు. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.